మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు, వీధి వ్యాపారులకు రుణ పంపిణీ చేశారు. మహిళలను లక్షాధికారి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళలకు నెలకు 2,500 ఇచ్చే హామీపై కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల హామీల అమలు కొంత ఆలస్యమవుతుందని తెలిపారు. ఆర్పీలకు జీతాలు వచ్చేలా సీఎంతో చర్చిస్తామన్నారు. ఇక చౌటుప్పల్లో మహిళా శక్తి భవనాన్ని 1000 గజాల్లో కట్టిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. కొన్ని నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి సభ్యులకు, ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలకు ముందర సైలెంట్ కార్లు, బుగ్గ కార్లు కుయ్యమని అవన్నీ లేవు. ఇప్పుడు ఉన్నాయా? లేవు. లేకపోతే మది భ్రమించింది వాళ్ళకు. సప్పుడు లేదు, ఇంటి దగ్గర మనుషులు లేడు, పరిగణించేటోడు లేడు, బుగ్గ కారు లేదు, సైలెంట్ సప్పుడు లేదు. దాంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఎక్కడ పోతే అక్కడ సమ్మె అంటున్నారు. అరే నువ్వు వచ్చి సంవత్సరమే అయింది కదా, సంవత్సరం అయింది కదా, ఇంకా 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది కదా, చెప్పిన దాంట్లో ఒక 2-3 చేసినాం కదా, మిగతా కూడా చేస్తాం. ఎందుకు అమాయకమైన ప్రజల్ని, మహిళల్ని రెచ్చగొడుతున్నారు? నువ్వు అధికారం అనుభవించింది 10 ఏళ్ళు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ప్రజల నమ్మకంతో తెలంగాణలో అధికారం ఇచ్చిండ్రు. అధికారంలో ఉన్నప్పుడు మేము అహంభావంతో పోవట్లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి, మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలి, మహిళల్ని లక్షాధికారులు కాదు కదా కోటీశ్వరం చేస్తాం. మేము మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మహిళల మీద అభిమానం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చింది ఒక తల్లిలాగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఒక మహిళగా ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేస్తుంటే తెలంగాణ ఉద్యమంలో ఒక తల్లిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అటువంటి తల్లి నీడలు, అటువంటి తల్లి మేము పనిచేస్తున్నాం. మాకు కమిట్మెంట్ ఉంది. మీకు ఇచ్చిన హామీ నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ప్రభుత్వంతో మాట్లాడడం, ఒక శాసనసభ్యులుగా నా మీద బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఎక్కడ భయపడరు. మేము ఎప్పుడు తప్పు చేయలేదు, తల ఉంచుకునే పని చేయలేదు. తలెత్తుకునేలాగా మీ అందరికీ రాబోయే రోజుల్లో మునుగోడు శాసనసభ్యులుగా మీకు చెప్తున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది.